ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ఎస్ఎస్ఎన్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ ముముక్షువుకి 4 శత్రువులు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మాస్టర్ గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు ఆల్రెడీ చెప్పారు సార్. ముందుగా మన జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అట్లాగే మరి ఈ ఛానల్ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సతీష్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ముందుగా మరి ఈ ఛానల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ముందుగా నేను మాట్లాడే ముందు నా యొక్క ఇది ఒక 15 నిమిషాలు ఇంట్రడక్షన్ గా తీసుకుని నేను ఏ రకంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినటువంటిది తెలియజేస్తాను సార్. అలాగే నేను 2021లో ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించడం జరిగింది సార్. మరి ఈ ధ్యాన మార్గంలో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ధ్యానాన్ని మందికి పంచేదాని కోసం 2 సెంటర్స్ ని నా ద్వారా నేను ఆర్గనైజ్ చేయడం జరుగుతా ఉంది సార్. అలాగే నేను విజయవాడ పోరకి మహాలక్ష్మి నగర్ లో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో సెంటర్ ను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ప్రతి బుధవారం హాఫ్ డే సెషన్ ఉంటుంది. ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి కూడా ఫుల్ డే క్లాసులు నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే ఎవరైతే మనకి స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని తీసుకుని వారి ద్వారా అనేక శిక్షణ కార్యక్రమాలకు హాజరై వారి ద్వారా శిక్షణ పొంది మరి ఈ రోజున స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ నగరంలో డాక్టర్ గోపాలకృష్ణ గారు బ్రహ్మర్షి అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ను ఓపెన్ చేశారు 2023 సెప్టెంబర్ 24న. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క సెంటర్ కి హాజరుగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ వచ్చాను. 6 మాసాలు ఆ సెంటర్ కూడా నా యొక్క కార్యకలాపాలన్నటువంటి ఆ సెంటర్ లో మరి స్పిరిచువల్ టాబ్లెట్ కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, హాఫ్ డే క్లాసెస్ కానివ్వండి, ఫుల్ డే క్లాసులు కానివ్వండి. మరి పోరంకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ప్రతి వారం కూడా ధ్యాన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించారో 18 ఆదర్శ సూత్రాలని వివరించటం, ధ్యాన ప్రచారం చేయటం, అట్లాగే ప్రతి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయటం, అట్లాగే ధ్యాన జగత్తు పుస్తకాలను విరివిగా మరి మనం సభ్యులు కానీ ఇతరులు కానీ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం సార్. కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది సార్. ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇచ్చారో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది, దాన్ని ఎట్లాగైతే డాక్టర్ గోపాలకృష్ణ గారు అందించినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గోపాలకృష్ణ గారు అందించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మరి సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ విభాగంలో నా వంతు పాత్రగా నేను ఎన్నో కార్యక్రమాలని కౌన్సిలింగ్ విభాగంలో కూడా చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మనకు అందరికీ తెలుసు, దీంట్లో కొన్ని మాటల్ని పత్రిజీ వారు ఇచ్చినటువంటిది, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము అని అన్నారు. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము అని చెప్పాము. చేతిలోని న్యాయము, చేతిలోని వినయము, దాని పేరు ధర్మము అనేటువంటిది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము అని చెప్పి
ధ్యాన భోగము, ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవం ఇత్యాది విషయాలను తీసుకుని మరి ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ నేను నేర్చుకుంటూ ఈనాటి స్థాయికి ఈ మీ సమక్షంలో ఈ యొక్క క్లాసుని నిర్వహించేదానికోసం చెప్పేదానికోసం నా వంతు ప్రయత్నం కొనసాగుతాను తెలుసున్నాను. సరే, ఈనాటి టాపిక్ వచ్చేసరికి ముముక్షువు యొక్క 4 శత్రువులు అనేటువంటి ఎవరైతే నేను సెషన్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని కేవలం శరీరాన్ని మాత్రమే కాదని ఈ ఆత్మ పదార్థము అనేక జన్మల్లో నేర్చుకోవటం కోసమే మాత్రమే ప్రయాణం చేస్తుందనే విషయాన్ని తెలుసుకుని సదా జ్ఞాన జ్ఞాన సాధనలో ఉంటారో వారి తొలి దశల నుండి పూర్ణాత్మ స్థాయికి చేరుకునే వరకు 4 స్థాయిల్లో దాటవలసి ఉంటుంది. ఆ స్థాయిలు దాటేటప్పుడు ముముక్షు యొక్క 4 శత్రువుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముముక్షు యొక్క 4 శత్రువులు అని అంటే అవి 1 భయం నుండి, 2 అసంపూర్ణ జ్ఞానం నుండి, తర్వాత అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక పథకము. వీటిని మనం ముముక్షు యొక్క 4 శత్రువులుగా పేర్కొంటున్నాం. అయితే ఈ 4 అవరోధాలు ఏ ఒక్క నిరోధం జరిగినా ఆత్మ పరిణతి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఒకనొక ఆత్మ తీసుకునేటువంటి అనేక జన్మలలో భయం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలను, అసంపూర్ణమైనటువంటి జ్ఞానం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలను, అతీంద్రియ శక్తుల నుండి బయటపడేందుకు మరికొన్ని జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే ఒకనొక జన్మ ఆఖరి జన్మ చేసుకునే ప్రయత్నంలో ఒకనొక ఆత్మ పై స్థాయి చేరుకోవటంలో పై 4 దశలు పునరావృతం అవటం గమనిస్తాము. ఇంతకు ముందు జన్మలో ఎక్కడ అయితే ఆధ్యాత్మిక ప్రగతి నిలిచిపోయిందో తిరిగి అక్కడి నుండి మళ్ళీ మొదలవటం గమనిస్తాము. నిరోధాలను మనం అర్థం చేసుకుని వాటి నుండి బయటపడినట్లయితే ఆ నిరోధమే మన భౌతిక శరీరంలో వ్యాధిగా వస్తుంది. కాబట్టి ఆ నిరోధాల గురించి బయటపడినప్పుడు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిలో మొట్టమొదటిది భయము. ఈ భయము అనేటువంటిది ఆత్మ తన తొలి దశల్లో భయానికి సంబంధించినటువంటి పాఠాలను నేర్చుకుంటుంది. ఆత్మ తన తొలి దశలలో బయటపడేందుకు ఈ భయం శారీరక, సాంఘిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఉంటుంది. ఎక్కడైతే భయం పొంచి ఉన్నదో అక్కడ మనకు తెలియకుండానే ఎంతో శక్తిని, ఎంతో ఆనందాన్ని కోల్పోతామని అర్థం చేసుకోవాలి. ఈ భయంలో 4 రకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఈ భయాలలో 4 రకాలైనటువంటి భయాలు ఉంటాయి. అంటే ఒకటి శారీరక భయము. మొట్టమొదటిది శారీరక భయం గురించి తెలుసుకుందాం. శరీరానికి సంబంధించి ఈ శరీరం ఏమవుతుందో అనేటువంటి భయం. ఎందుకంటే శరీరమే నేను అనుకునే తత్వం ఉన్న వాళ్ళు ఎన్నో రకాల పరీక్షల కోసం ఎన్నో రకాలైన పద్ధతుల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు అవలంబిస్తూ ఉంటారు. సాహస కార్యక్రమాలు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ శరీరానికి సంబంధించి భయం నుండి బయటపడాలి. ఈ అవకాశం వచ్చినప్పుడల్లా ఈ శరీరంతో సాహస కార్యక్రమాలు చేయటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక భయాల నుండి పూర్తిగా తొలగిపోతాయి. దేహదారుఢ్యం కోసం జరిపేటువంటి పరీక్షల దగ్గర నుండి స్లైడ్స్ వరకు అనేక రకమైన ఆనందాలను, చిన్న పెద్ద పరీక్షలు కేవలం దేహానికి సంబంధించి మనం మోస్తున్న భయాలను వదిలివేసేందుకు అని అర్థం చేసుకుని కోరి ఆ ఆనందాలను, ఆ థ్రిల్స్ను తప్పక పొందాలి. జీవితం అనే ఆటకు శరీరం అనే బొమ్మను తీసుకొచ్చాము, దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అప్పుడే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది.
ఇకపోతే రెండవది మానసికమైనటువంటి భయము. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలో ఏం జరుగుతుందో అనేటువంటి భయం నుండి, భవిష్యత్తులో భవిష్యత్తులో ఏ విషయం జరగనప్పటికి కూడా జరుగుతుందేమో అనేటువంటి ఊహ ఈ ఎన్నో భయాలను సృష్టించుకుంటుంది. ఊహాజనితంగా భయానికి ఎదుర్కోవటం, దాన్నే మనం మానసిక భయంగా అంటాం. అదేవిధంగా మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మన బాస్తో ఉండేటువంటి విషయాల మీద ఏమో ఏ పని అవుతుందో, ఆ పని చేయగలమో లేదో అనేటువంటిది. అట్లాగే ఉద్యోగం కానివ్వండి, అట్లాగే వ్యాపారంలో కానీ, ఈ వ్యాపారం మొత్తం కూడా మనం చేయగలుగుతామా, ఏదన్నా ఆ మధ్యలో అవాంతరాలు వస్తాయా అనేటువంటిది. అట్లాగే పిల్లల్లో ఉన్నటువంటి అనేక భయాలు ప్రధానంగా మానసికంగా మైండ్ ఫియర్ కోవలోకి వస్తాయి. నిరంతరం ధ్యానంతో 80% వరకు వీటిని సాధించుకోవచ్చు. మిగిలినటువంటి వాటిని విశ్లేషణ ద్వారా మనం సాధించుకోవచ్చు. సాయంత్రం మన ఉదాహరణకి మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి, పిల్లల స్కూల్కి వెళ్తుంటారు. స్కూల్కి వెళ్ళి సాయంకాలం సమయానికి రానప్పుడు అప్పుడు ఆ తల్లి పడేటువంటి ఆవేదన. అంటే పిల్లలు సమయానికి వస్తారు, కొంత ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆ తల్లి ఇటు నుంచి అటు, ఆ చివరి నుంచి ఈ చివరకు తిరుగుతూ ఉంటుంది. ఏమో పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు అనేటువంటి దాన్ని. దీన్ని ఏమంటామంటే ఆ అర్ధగంటలో ఆ తల్లికి పడినటువంటి ఆందోళనని మనం మైండ్ ఫియర్‌గా చెప్పుకోవచ్చు. కాకపోతే మూడవది బుద్ధిమాంద్యం, ఇంటలెక్చువల్ ఫియర్ అంటాం. గతంలో ఏవైతే పనులు మనం అద్భుతంగా చేశామో, మరి అలాంటి సంఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని మనం మళ్ళీ చేయగలుగుతామా లేదా అని మన బుద్ధి మీద, మన యొక్క ఆత్మస్థైర్యం మీద మనకు ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడి దాని ద్వారా కూడా ఈ భయాన్ని కలగవచ్చు. చూడండి, ఉదాహరణకు 10వ తారీఖులో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాం. ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాం. డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాం. కానీ పీజీకి వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ పరీక్షని ఎదుర్కోవటం అంటే ఒక రకమైనటువంటి బుద్ధిమాంద్యం, ఒక ఫియర్ అనేటువంటిది ఏర్పడతా ఉంది. ఈ ఫియర్‌నే మనం ఇంటలెక్చువల్ ఫియర్‌గా పేర్కొంటాం. ఎప్పటికప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలపై అపనమ్మకం, దాంతో పాటు కూడుకుని ఉన్నటువంటి భయాన్ని బుద్ధిమాంద్యము, ఇంటలెక్చువల్ ఫియర్‌గానే పేర్కొంటాము. అదేవిధంగా జీవిత ప్రణాళికలో భాగంగా మనం ఎంచుకొని వచ్చినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆ ప్రాజెక్టులను మనం నిమగ్నమై ఆ ప్రాజెక్టులు చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఈ బుద్ధిమాంద్యం నుండి బయటపడగలుగుతాము. ఒక ప్రాజెక్టు అంటే ఒక ధ్యాన మహాసభను జరపటం కానివ్వండి, ఒక పిరమిడ్ కట్టడంలో కానివ్వండి, ఇంకా ఇతర కార్యక్రమాల్ని, ఒక శాకాహార ర్యాలీ నిర్వహించడంలో కూడా ఎలాంటి ఇది లేకుండా మనం ముందుకెళ్ళినట్లయితే అది ఈ ఫియర్ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఇకపోతే ఆత్మ భయం. చివరిగా ఆత్మపరంగా తెలియని భయాలు అన్నీ అర్థమైనప్పటికీ ఆ భయాలు పడుకుంటుంటే ఎక్కడో ఏదో మళ్ళా భయం మనం వెంటాడుతూనే ఉంటుంది. అది ఆత్మపరంగా ఆత్మ సహాయకులతో ఉన్నటువంటి, అందరూ ఆత్మ సహచరుల నుంచి ఉన్నటువంటి సహజీవన నుండి పొందే ఒక అనుభవమే దాన్నే ఆత్మ భయంగా, సోల్ ఫియర్‌గా చెప్పవచ్చు. నిశ్చితంగా పరిశీలించినట్లయితే సమూహంలో ఉన్నప్పుడు మన నుండి ఇతరులు చేయవలసినటువంటి జ్ఞానములు జాప్యం జరిగినప్పుడు సహజంగా అవతల వారికి బాధ, భయం ఉండటం సహజం. దీన్నే మనం కర్మయోగ స్థాయిలో తిండి, బట్ట, ఇల్లు మొదలైన సేవలు సహాయంగా ఉంటే, జ్ఞానయోగ స్థాయిలో జ్ఞానాన్ని అందరికీ విరివిగా అందించడంగా ఉంటుంది. ఇలా జ్ఞానాన్ని పంచడం ద్వారా ఆత్మభయం నుండి బయటపడవచ్చు. వెరసి ఈ 4 రకాల భయాల నుండి బయటపడటం కోసం ధ్యానం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత
ఎప్పుడైతే మనం ధ్యానం మొదలుపెట్టి చాలా మంది మొదట్లో ఈ భయం నుండి ఎన్నో అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధ్యానంలో మనం కొత్తలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు వికృతమైనటువంటి మొహాలు, మన మొహం మనకి కనపడటం, లేదా లేదా కలలు కనటం, వీటికి సంబంధించి అనుభవాలను పొందవచ్చు. లేదో మన సూక్ష్మ శరీరయానం విడుదలైనప్పుడు ధ్యానం నుండి ఒక రకమైనటువంటి భయంతో మనం ముందుకి ధ్యానం నుండి బయటికి లేచిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రారంభపు అనుభవాలను భయం నుండి బయటపడటం కోసం మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడైతే మనం భయాన్ని పొంది ధ్యానాన్ని లేదా ఆ మార్గాన్ని ఆపుతున్నామో అక్కడ కళ్ళు మూసుకుంటుని నేను అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేస్తున్నాను అని నాకు నేను ఆత్మస్వరూపమైనప్పుడు నాకు జరగవలసింది ఏమీ లేదు అని మనకు మనమే సర్ది చెప్పుకుని కళ్ళు తెరవకుండా అదే విధంగా మనం పూర్తిగా సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకెళ్ళినప్పుడు ఆ భయం నుండి పూర్తిగా బయటపడగలుగుతాము. ఇలా నిత్య జీవితంలో కానీ ధ్యాన అనుభవాల్లో కానివ్వండి, మనకు మన లోపల కానీ బయట కానీ వస్తున్నటువంటి భయాలన్నింటినీ అధిగమించి ఎప్పుడైతే సాధనను నిరాకంఠంగా ముందుకు సాగిస్తూ అప్పుడు మనం బయటపడినట్టు, అప్పుడు భయం నుండి బయటపడినట్లు లెక్క. ఇకపోతే మనం ఇంకొక విషయం, ఇక్కడ అసంపూర్ణమైనటువంటి జ్ఞానం అనే దాని గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి. ఇక్కడ అసంపూర్ణ జ్ఞానం అంటే మిడిమిడి విజ్ఞానంగా చెప్పడం జరిగింది. ఏదైతే స్పష్టంగా అని అనుకుంటామో అది అడ్డంకై కూర్చుంటుంది. అంటే కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు అంతా తెలుసు, బోధపడింది అని క్లోజ్డ్ మైండ్ ద్వారా, అంటే ఒక సీనియర్ మాస్టర్ చెప్పినటువంటి దాన్ని వినటానికి ముందుకు వెళ్తాం. అలాగే ఒక జూనియర్ మాస్టర్ చెప్పేటువంటి విషయాల్ని వినటానికి కొద్దిగా వినటానికి సుముఖంగా ఉన్నా కింద వారి నుండి వినటానికి వీడికేమి తెలుసు అనేటువంటి జూనియర్ మాస్టర్ల యొక్క విషయాలను వినటానికి ఇప్పుడే వచ్చాడు కదా అనేటువంటి అహంకారంతో కూడుకుని ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం మనకి పగతి పథంలో నిలిపివేసే ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది మన సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానీ చూసినప్పుడు నాకు అంతా తెలుసు అనేటువంటి ఒకలాంటి క్లోజ్డ్ మైండ్ తోటి ఉండిపోయే అవకాశం ఉంది. అత్యుత్తమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఒక క్లోజ్డ్ మైండ్తో ఉండటం వల్ల వాళ్ళు ముందుకెళ్ళలేనటువంటి ఆ యొక్క క్లోజ్ మైండ్తో అంతవరకే ఉండిపోతారు. కాబట్టి ధ్యానంలో మనం కొంత పట్టు సంపాదించిన తర్వాత, మనం మన గురించి కొంత అర్థమైన తర్వాత అక్కడితో ఆగిపోకుండా వస్తున్నటువంటి ప్రతి సంఘటనను కూడా, ప్రతి వ్యక్తి యొక్క ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ మైండ్గా ఉండి తెలుసుకోవటం ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడు ఉన్నటువంటి ఈ చిన్న అహంకారపు రేణువుకు పూర్తిగా నశించి మరింత జ్ఞానాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. 99% మనకు తెలిసినప్పటికీ 100వ అవకాశాన్ని అట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అత్యుత్తమమైన ప్రక్రియ లేదా మార్గం తెలిసినప్పుడు వెంటనే 99 అవకాశాలను విడిచిపెట్టి ఆ 100వ అవకాశాన్ని ఆచరించవలసినటువంటి ఆకర్షణ వరకు వేచి ఉండటం వల్ల అవకాశం పరిగణించేది. కింది స్థాయి వాళ్ళ నుండి కూడా నేర్చుకునేందుకు ఎప్పుడూ మనం సుముఖంగా ఉండాలి. ఈ అనుభవపూర్వక పాఠాలన్నిటినీ అసంపూర్ణ జ్ఞాన నిరోధం నుండి మనం అర్థం చేసుకుని ఈ చిన్న అహంకారపు నుండి పూర్తిగా బయటపడగలుగుతాము. ఎప్పుడు ఓపెన్గా ఉండటం వల్ల యోచనా సరళి ఎప్పుడైతే మనం అవలంబిస్తామో అప్పుడు మన నిరోధం నుండి ఉండిపోకుండా బయటపడటం జరుగుతుంది. ఇక ఈ స్థితిలోనే అతీంద్రియ శక్తుల్ని సమకూరటం కూడా మొదలవుతుంది. అతీంద్రియ శక్తులు అంటే సాధనలో ఎప్పుడైతే అతీంద్రియ శక్తులు తెలుసుకుంటామో, అంటే ఒక సంకల్ప శక్తి కానివ్వండి,
ఒక ఊహాశక్తి కానివ్వండి, ఒక టెలిపతి కానివ్వండి, టెలిపోర్టరీ ఆరా ఇలా ఏవైనప్పటికీ అతీంద్రియ శక్తులు కేవలం మన ఆత్మ ప్రగతికి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే వాడాలి. ఎప్పుడైతే వ్యక్తిగత విషయ వాంఛలకు కానీ ప్రాపంచ విషయాల గురించి కానీ ఈ అతీంద్రియ శక్తులు మనం వినియోగిస్తామో అక్కడ మనం నిరోధంలో చిక్కుకున్నట్లు లెక్క. మన యొక్క అభివృద్ధికి అక్కడ ఖచ్చితంగా కుంగిపడుతుంది. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఆ తల్లి ధ్యాని అయ్యుండి సంకల్ప శక్తి బాగా ఉండి ఆ కుటుంబంలో కూతురు కానీ అల్లుడు కానీ శాకాహారులు కాకుండా ధ్యానులు కాకుండా వారు ఎప్పుడైతే కారులో బయటకు వెళ్తున్నప్పుడు ప్రతినిత్యము ఆ తల్లి ఎదురు రావటం అనేటువంటిది అలవాటు చేస్తుంది. అక్కడ ఏమవుతుంది అంటే ఆ సంకల్ప శక్తి అక్కడ వినియోగించటం వల్ల ఆవిడకి రావాల్సినటువంటి అనేక ఇబ్బందుల్ని నిరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఒక మాయల పకీరు తీసుకుందాం. ఆ మాయల పకీరు ఈ సమాజంలో అంతా తన హస్తగతం కావటం కోసం ఈ సామ్రాజ్యం మొత్తానికి అధిపతిని కావాలని చెప్పి భూమి మొత్తం నాకే హస్తగతం కావాలి అనేటువంటి ఒక విషయ వాంఛ లేక ప్రాపంచిక పరిధిలో కూడుకున్నట్టుగా తనకున్నటువంటి శక్తులు వాడటం వలన అది పూర్తిగా భస్మం చేసే స్థితికి వెళుతుంది. ఇలా అనేక విషయాలను మనం ఎన్నో కథలుగా వింటూ ఉంటాం. వాటిని గమనిస్తే అన్నింటిలో కూడా మేము పూర్తిగా పాలించాలి అనేటువంటిది, ఈ మొత్తం మాకే హస్తగతం కావాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి కోరిక, కాంక్ష వలన వాటిని నాశనం చేయడం కాకుండా ఎన్నో జన్మలు అంటే ఎన్నో ఎన్నో జన్మలను మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి రావటం అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉంటాము. ధ్యానం ద్వారా శాకాహారం పాటించిన వారికి, వాక్శుద్ధి ఉన్న వారికి ఖచ్చితంగా అతీంద్రియ శక్తులు అనేటువంటివి వచ్చి తీరుతాయి. అయితే వాటిని వ్యక్తిగత ఆత్మ ప్రగతికి, సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే వినియోగించబడాలి. ఇంకా త్వరితగతిన మరింత శోభాయంగా ఉపయోగపడి ఇంకా త్వరితగతిన మన ఆత్మ ప్రగతి పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ అతీంద్రియ శక్తులను ఉపయోగించటము అంటే మన సంకల్ప శక్తి, మన ఏదైతే ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆనందానికి లేదా ఆత్మ ప్రగతికి ఉపయోగపడే ఉండాలి. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే మనం ఒక పుస్తకాన్ని రచించాలి అనుకున్నప్పుడు మన సంకల్ప శక్తి అనేటువంటిది దానికి ఉపయోగించాలి. లేదు ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పడం గురించి కానీ సామాజిక ధ్యాన నిర్మాణం కోసం మన యొక్క శ్రీకారం చుట్టి అటువంటిది ఏదైనా ఆత్మజ్ఞానానికి సంబంధించి వ్యక్తిగతంగా లేదా సామాజికంగా పెట్టుకుని అక్కడ సంకల్పాలను ఉపయోగించడం ద్వారా, మన సమయాన్ని వెచ్చించడం ద్వారా, డబ్బును ఖర్చు పెట్టడం ద్వారా మనను ఉపయోగించడం చేయాలి. అంటే మనం మన యొక్క సంకల్ప శక్తిని అక్కడ మన సంకల్పం చాలా విలువైనది, దాన్ని వాడుతున్నామంటే అక్కడ మనం అతీంద్రియ శక్తిని మనం వాడుతున్నట్లు లెక్క. ఈ మూడవ నిరోధమైనటువంటి అతీంద్రియ శక్తులు ఎప్పుడైతే విషయ వాంఛలకు మరి ప్రాపంచిక విషయాలకు కాకుండా కేవలం ఆత్మ ప్రగతికి వాడతామో అప్పుడు ఆ అతీంద్రియ శక్తుల నిరోధం నుండి పూర్తిగా మనం బయటపడగలుగుతాము. ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో ఒకటి నిర్ధారణ కోసం అని చెప్పి మన సంకల్ప శక్తిని లేదా టెలిపతిని ఆరాని పరీక్షించుకోవడం కోసం అన్నట్టు ఒక కొత్త అనుభవం తీసుకోవచ్చు. కానీ ఒకసారి మనకి ఒక కళ జరుగుతుంది అని మన వాక్కి మన సంకల్ప శక్తికి అని తెలిసాక ఆ అతీంద్రియ శక్తిని లేదా సంకల్ప శక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా కొత్త వాళ్ళల్లో కానీ ధ్యాన అనుభవాల్లో కానీ ఫలానా వారికి ఇలా జరుగుతుంది, అది చెడు కానివ్వండి మంచి కానివ్వండి అని తెలిసి కొద్ది రోజుల్లో అది జరగటం వాళ్ళు గమనిస్తారు. అప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేయవలసినటువంటి ఆ అనుభవం అనేటువంటి దాన్ని ఊరికే 10 మందికి పంచుకోవటం మాత్రమే కాదు, 10 మందికి చెప్పుకోవడం మాత్రమే కాదు, ఒక విశ్వ ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళికను వెంటనే తయారు చేసుకోవాలి.
భవిష్యత్ ప్రణాళిక చేసుకున్నప్పుడు ఇక నుంచి వాటికి వచ్చేటువంటి భవిష్యత్తు అనుభవాలను కూడా కేవలం వాళ్ళు ఏవైతే వ్యక్తిగత ప్రణాళికలు సమాజ ప్రణాళికలు తయారు చేసుకుంటారో వాటికి సంబంధించిన అనుభవాలు మాత్రమే పొందటం జరుగుతూ ఉన్నది. మొదట్లో వచ్చినటువంటి మూడో నేత్ర అనుభవం గురించి వచ్చినప్పటికీ ఎటువంటి స్వీయ ప్రణాళిక లేదు కాబట్టి వేరే వాళ్ళ విషయంలో చూడగలిగాం. ఎప్పుడైతే మన ప్రణాళిక మనం తయారు చేసుకుంటామో మన సంకల్పం యొక్క మార్గం కోసమే ఉంది కాబట్టి ఎప్పుడైతే అతీంద్రియ శక్తులు మొదలైందో వాళ్ళు వ్యక్తిగత లేదా సమాజ ప్రణాళికను తయారు చేసుకుని దానికి సంబంధించినటువంటి మాత్రమే తపన కలిగి ఉన్నప్పుడు దానికదే ఎప్పటికప్పుడు భవిష్యత్తు అనుభవాలు వస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆ ప్రకారంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఇక నాలుగవది వచ్చేసి ఆధ్యాత్మికమైనటువంటి బద్ధకంగా చెప్పుకుంటాం. అతీంద్రియ శక్తుల నుండి బయటపడి తర్వాత మనం చర్చించుకోవాల్సినటువంటి చివరి శత్రువు బద్ధకం, అంటే లేజినెస్. ఈ బద్ధకం అంటే నిత్య జీవితంలో ఉండేటువంటి బద్ధకం కాదు, ఇది ఆధ్యాత్మికత బద్ధకం అంటాము. ఓల్డ్ ఏజ్ సోల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆధ్యాత్మిక బద్ధం అన్నీ తెలిసిన తర్వాత పూర్తిగా బోధపడిన తర్వాత సత్యం తెలిసిన తర్వాత చేస్తే ఎంత చేయకపోతే ఎంత జరిగేది ఎటు జరుగుతుంది అనేటువంటి మెట్ట వేదాంతంలో ఉండకుండా అనునిత్యము పురుష ప్రయత్నంగా ఏదైతే చేయటానికి ఒక ధ్యేయంతో వచ్చామో ఆ లక్ష్యంతో ఎప్పుడూ ముందుకు సాగుతూ ఉండాలి అనేటువంటిది విషయాన్ని అర్థం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి గురించి ఏది ఆగదు. ఎవరు ఏమి చేయటానికి వచ్చారో అవన్నీ చేస్తూనే ఉండాలి. ఇక్కడ చెనిక మెలిక చేసుకోవాలి, ఇక్కడ చిన్న మెలిక అర్థం చూసుకోవాలి. పురుష ప్రయత్నం మనం చేయవలసినవి చేస్తూ అద్భుతంగా ఆనందంగా మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఆగినప్పటికి కూడా సమాంతర ప్రకృతి తన పనిని తాను చేసుకుని వెళ్తూ ఉంటుంది. అలాగే మనం మన జీవిత ధ్యేయం తీసుకుని వచ్చాం కాబట్టి 10 మందికి మంచిని పొందుతూ ఆనందాన్ని పొందుతూ మధ్య మార్గంలో కష్టపడటము, తెలివితేటలు, మన సరి అయిన ఆధ్యాత్మికత వెరసి ఈ మూడింటిలో ఎప్పుడైతే సాధన సరిగ్గా చేస్తామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక బద్ధకాన్ని పక్కకు నెట్టి ఈ 4 నిరోధాల నుండి బయటపడి సంపూర్ణమైన ఆనందంతో నిత్యానందం పొందుతూ మనకి మనం ఉపయోగపడే 10 మందికి ఉపయోగపడే ముందు సాగుతున్నట్టు లెక్క. అట్లే ఆ స్థాయిలో మనకు బోధపడినప్పుడు తర్వాత అడుగు తీసుకోవడంలో ఒక రకమైనటువంటి బద్ధకం కలుగుతుంది. సమాజానికి అప్పుడు మనకి ఆలోచన విధానం ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోతే బాగుండును, ఎక్కడో హిమాలయాల్లో స్థిరపడి బాగుండును, ఈ కష్టం అంతా ఎందుకు పడాలి అని ఆగిపోవటం జరుగుతుంది. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కూడా. అక్కడికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి సంసార పక్షంగా మధ్య మార్గంలో ముక్తిని పొందటమే సరి అయినదిని తరువాత కాలంలో వెనక్కి రావటం జరుగుతుంది. ఇలా వివరంగా చెప్పాలంటే అన్నింటికీ మూలమైనటువంటి ఆత్మజ్ఞానం అలవడిన తర్వాత దాని నుండి పుట్టినటువంటి ఇతర శాస్త్రాలు విషయాలు నేర్చుకోవటం కానీ తెలుసుకోవటం కానీ అస్సలు ఆసక్తి ఉండదు. ప్రపంచాన్ని శాసించే జ్ఞానము సృష్టికి మూలం అర్థమైన తర్వాత మరలా ఆ రోజువారీ సంసార కుటుంబేషన్ లాగా ఈ ప్రాపంచిక పరిధి పాత్ర పోషించటం, భాషలను నేర్చుకోవటం, కళలను నేర్చుకోవటం అవసరమని తెలిసినప్పటికీ జీవిత లక్ష్యంలో భాగంగా అర్థమైనటువంటి తిరిగి ఆచరించటం చాలా కష్టంగా ఉంటుంది.
దీన్నే మనం ఆధ్యాత్మిక పథకంగా పేర్కొనవచ్చు. ప్రారంభంలో అనేక నిరోధంలో ఆగిన వారు ఏ రకంగా భయం ఉందని తెలిసిన ఆ స్థితిని ఒక మట్లు లేని కుండగా అర్థం చేసుకుని ధ్యాన సాధనలో విశేషమైనటువంటి ఆలోచనను పూర్తిగా అధిగమించి దిశగా కృషి చేయాలి. లేదంటే వచ్చినటువంటి శక్తి వచ్చినట్లే పోతుంది. అంటే మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనం చేస్తున్నటువంటి కృషిని సంపూర్ణంగా చిత్తశుద్ధితోటి ధ్యానం చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఈ అవరోధాల నుండి తగ్గించుకోవచ్చు. భయం స్థాయిలో ఉండే అనారోగ్యం ప్రధానంగా మూలాధార, అంటే భయం స్థాయిలో ఉన్నటువంటి అనారోగ్యాలు ప్రధానంగా మూలాధార స్వాధిష్టాన స్థితుల్లో గమనిస్తాం. అసంపూర్ణ జ్ఞానం నిరోధంలో ఉన్నవారు చిన్న చిన్న కన్నాల్లో, అంటే కుండకు ఉన్నటువంటి హోల్ మాదిరిగా వారి స్థితిని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలోని నీరు కొద్దిసేపటికే అంతా బయట వెళ్ళిపోతుంది. అహంకారయుతంగా ఉండటం వల్ల ఏ రోజుకు ఆ రోజు పొందినది ఏదైనా కోల్పోవటం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు ధ్యాన మార్గంలో ఉండి ధ్యానం చేస్తున్నప్పటికీ ఈ ధ్యానంలో వచ్చేటువంటి శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది అని చెప్తాడు. అంటే విశ్వామిత్రులు కాబట్టి 100వ అవకాశాన్ని సుముఖంగా ఉండాలి. అసంపూర్ణ జ్ఞానంలో ఉన్నప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు ప్రధానంగా స్వాధిష్టాన మరియు మణిపూరక స్థాయిల్లో ఉంటాయి. అతీంద్రియ స్థాయిలో అనేక మంది సిద్ధాంతులు, హీలర్స్ తమ యొక్క ఆత్మ పరిణితి సరిగా అంచనా వేయకుండా 3వ నేత్ర పరిపూర్ణత, గత జన్మల అవగాహన లేక తగుదునమ్మా అని అనేక సహాయాలు చేసి వేరే వారి కర్మచక్రంలో వేలు పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా మరి సరైనది కాదు. శక్తి వచ్చిందని అర్థమైన మరుక్షణమే మనం మన పూర్తి చైతన్య విస్తృత దిశగా స్వీయ ప్రణాళిక, స్వీయ ప్రగతి, సమాజ ప్రగతి కార్యక్రమాల్లో నింపుకోవాలి. అతీంద్రియ శక్తుల అవరోధ ఫలితాలు ప్రధానంగా అనాహత మరియు విశుద్ధ చక్రాల పరిధిలో ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఆధ్యాత్మిక బద్ధకం అన్న నిరోధం దాటటానికి మూల సూత్రం ఎప్పుడూ ఏదో కొత్త విద్య లేదా కొత్త విషయం నేర్చుకుంటూ నిరంతరం విద్యార్థిలాగా తపన పడుతూ ఉండాలి. ఎంతో జ్ఞానం పొంది ఎన్నో విషయాలు తెలిసినప్పుడు కూడా ఈ భూమిపై ఈ శరీరంలో ఉన్నంత వరకు విశ్వ ప్రణాళికను అనుసరించి మన ధ్యేయం ఇంకా మిగిలి ఉంది, అది ఎంత చిన్నదైనా గ్రహించి మళ్ళీ ఓనమాలు దిద్దుకుంటూ ఉండాలి. ఇది లేకపోవటం వలన 10 మందికి చేయటంలో విఫలమై చుట్టూ ఉన్నవారు సరిగా లేరని అశాస్త్రీయమైన పదనిందుతో కాలాన్ని గడిపిస్తుంటాం. ప్రజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడికి కఠిన శిక్షణ అన్న నానుడిలాగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి బద్ధకంలో ఉన్న సాధకుడికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. నేను చేసే జాప్యం ప్రతి క్షణం లెక్కింపబడుతుంది. తల భాగంలో వచ్చేటువంటి సమస్యలు, నరాల వ్యవస్థ, చర్మ వ్యాధుల లక్షల్లో ఒకరికి వచ్చే సమస్య ప్రధానంగా ఈ కోవలోకి వస్తాయి. సరే, ఓకే సార్. మరి ఇప్పటి వరకు ముముక్షువుకి 4 శత్రువులు అనేటువంటి దాని మీద ఈ 4 రకాలైనటువంటి భయాల నుండి మనం బయటపడే దానికోసం కొత్తగా ధ్యానంలోకి వచ్చినటువంటి వారికి ముందుగా అనేక అనుభవాల రీత్యా కొంత భయం ఏర్పడి ఆ భయాలన్నింటినీ తొలగించుకుంటూ ఎప్పుడైతే ఆ నిరోధాల నుండి బయటపడటం కోసం మనం నిరంతరం ధ్యానం ద్వారా, నిరంతరం సత్యన సాంగత్యం ద్వారా, నిరంతరం సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాలను తెలుసుకుంటూ వారి ద్వారా మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి ఈ ముముక్షు యొక్క 4 శత్రువుల నుండి బయటపడేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. మన కృష్ణా జిల్లాలో ఒక పిరమిడ్ ఓపెనింగ్ సందర్భంగా సార్ని దగ్గర నుంచి చూడటం జరిగింది. అట్లాగే విజయవాడలో కూడా ఒక సందర్భంలో కలిసాం.
2-3 సందర్భాల్లో సార్ తోటి దగ్గర నుంచి చూసాం తప్పితే ఆ దారితో మాట్లాడేటువంటి అవకాశం లభించలేదు. అయితే సార్ని ప్రత్యక్షంగా ఆయన ఉన్న కాలంలో దర్శించుకోవటం అనేది మన గత జన్మల పుణ్యంగా భావిస్తూ, మరి వారిచ్చినటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని తీసుకుని మరింత ముందుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తాం. అయితే ధ్యాన అనుభవాలు అనేటువంటివి అంటే వారిచ్చినటువంటి దాన్ని తీసుకుని ముందుకు పోవటమే తప్పితే ప్రత్యేకించి అనుభవాలు అనేటువంటివి ఏమి లేవు సార్ నాకు. అంటే వారిచ్చినటువంటి కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఏదైతే పత్రిజీ ఇచ్చినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, నవవిధ ధర్మాలు, వీటిని పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీ మూవ్మెంట్లో అక్కడ వచ్చినటువంటి మిత్రులకి, ఇతర ధ్యాన మిత్రుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నింటినీ నేను చెప్తూ ఉన్నాను సార్. అట్లాగే బ్రహ్మర్షి అడ్మినిస్ట్రేషన్ సెంటర్లో అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నాం. ఇది సార్ ఉన్నటువంటిది. ఓకే, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు భగవద్గీత అధ్యాయం చేయబోతున్నారు. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం. భగవద్గీత. బ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అక్షర పరబ్రహ్మయోగః. అష్టమోऽధ్యాయః. అవ్యక్తోऽక్షరయుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ పరమాత్మ ఇంద్రియములకు అగోచరుడనియు నాశరహితుడనియు చెప్పబడెను, అతనే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెప్పుచూ ఉన్నారు. దేనిని పొందినచో మరలా వెనుకకు తిరిగి సంసారమున జన్మింపరో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానము, స్వరూపము అయి ఉన్నది. తస్సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ అర్జున, ఎవని యందు ప్రాణికోట్లన్నీయు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తును వ్యాపింపుచున్నదో అట్టి పరమపురుషుని పరమాత్మ అనన్యమగు అచంచలమగు భక్తి చేతనే పొందగలడు. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడు వగు అర్జున, ఏ కాలమందు లేక ఏ మార్గమందు శరీరమును విడిచి వెడలిన యోగులు మరలా తిరిగిరారో, జన్మము నొందరో, ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో, జన్మించిదురో, ఆయా కాల విశేషములను చెప్పుచూ ఉన్నాను, వినుము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము 6 నెలలుగా ఉత్తరాయణము ఏ మార్గమందు గలవో ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. పొగ రాత్రి కృష్ణపక్షము 6 నెలలుగా దక్షిణాయనము ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరల వెనుకకు వచ్చుచూ ఉన్నాడు, తిరిగి జన్మిస్తూ ఉన్నాడు. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతీమతే ఏకయా యాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్లకృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా నుండునవిగా
తలంపుచున్నవి. అందు మొదటి దానిచే మరల జన్మమును యోగి పొందుచూ ఉన్నాడు. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఈ రెండు మార్గములను ఎరుగునట్టి యోగి ఎవడును ఇక మోహమును పొందడు. కాబట్టి నీవెల్లకాలమందును దైవ యోగయుక్తుడు కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైచి చాద్యం. యోగి అయిన వాడు దీనిని ఈ అధ్యాయంలో చెప్పబడిన అక్షర పరబ్రహ్మమును తత్వమును మున్నగు వానిని ఎరిగి వేదములందురు యజ్ఞములందును వేదములందును దానములందును తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి ఉన్నదో దాని ఫలమును అతిక్రమించుచున్నాడు. దానిని మించిన పుణ్యఫలమును పొందుచూ ఉన్నాడు. మరియు అనాదియగు సర్వోత్తమ బ్రహ్మస్థానమును పొందుచూ ఉన్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అదా అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయ. హరి ఓం తస్సతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అర్జున, దేనిని తెలుసుకొనినచో అశుభరూపమైన ఈ సంసార బంధము నుండి నీ విడిపడుదువో అట్టి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేని వాడివగు నీకు లెస్సగా చెప్పుచున్నాను వినుము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనదియు రహస్యములకెల్లా అతి రహస్యమైనదియు సర్వోత్కృష్టమైనదియు పవిత్రమైనదియు ప్రత్యక్షముగా తెలియదగినదియు ధర్మయుక్తమైనదియు అనుష్ఠించుటకు మిగిల సులభమైనదియు నాశరహితమైనదియు అయి ఉన్నది. అశ్రద్ధ దానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అర్జున, ఈ ఆత్మజ్ఞానమును ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గమునందే మరలుచూ ఉన్నారు, తిరుగుచూ ఉన్నారు, లేక నిక్కముగా వర్తించుచూ ఉన్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నదేహం తేషవస్థితః. ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడునగు నాచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి, నేను వారి యందు ఉండుటలేదు, నాకవి ఆధారములు కావు. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభ్రన్ను చ భూతస్థో మమాత్మ భూత భావన. ప్రాణికోట్లు నా యందుండినవి కావు. ఈశ్వర సంబంధమైన నా ఈ యోగమాయను చూడుము. నా ఆత్మస్వరూపము ప్రాణికోట్ల ఉత్పన్న మనర్చునదియు భరించునదిను ఆ ప్రాణము యందు ఉండుటలేదు, ఆ ప్రాణుల యందు ఉండుటలేదు, వానిని ఆధారముగా చేసుకుని ఉండేది కాదు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ.
ఏ ప్రకారముగా చుటను సంచరించునది గొప్పదియగు వారు ఎల్లరును ఆకాశమునందున్నదో ఆ ప్రకారమే ఆకాశమునందున్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లను నా యందున్నవని తెలుసుకొనుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని మాయను చేరి అందు అణిగి ఉండును. తిరిగి సృష్టి కాలమున వాని నిన్ను సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశ్యం ప్రకృతిర్వసాత్. ప్రకృతికి మాయకు లేక స్వకీయ కర్మకు ఆధీనమై ఉండుట వలన అస్వతంత్రమైనట్టి సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరల మరల సృష్టించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అర్జున, ఈ ప్రకారముగా జీవులను సృష్టించిన వాడనైనను ఆ సృష్టి ఆదిక కర్మలయందు తగులుకొనిన వాడనై సాక్షిభూతుడుగా నుండునట్టి నన్ను ఆ కర్మలివి బాధింపనేరవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, అధ్యక్షుడనై సాక్షి మాత్రుడనై ఉన్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది. అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నా యొక్క పరతత్వమును ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను లోక సంరక్షణార్థము మనుష్య దేహమును ఆశ్రయించిన వాడునగు నన్ను అవమానించుచున్నారు, అలక్ష్యము చేయుచున్నారు. మోఘ కర్మాణో మోహ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అట్టివారు స్వర్గస్థులైనను వ్యర్థములైన ఆశలు కలవారును, వ్యర్థమైన కర్మలు కలవారును, వ్యర్థమైన జ్ఞానము కలవారును, బుద్ధిహీనులను అగుచు రాక్షస సంబంధమైనది ఆసుర సంబంధమైనది స్వభావముచే ఆశ్రయించుచు ఉన్నారు. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజన్యన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, పాపాత్ములైతే దైవీ ప్రకృతిని, దేవ సంబంధమైన స్వభావమును ఆశ్రయించిన వారులై నన్ను సమస్త ప్రాణులకును ఆది కారణునిగను నాశరహితునిగను ఎరిగి వేరొక దాని యందు మనస్సు ఉంచుని వారులై నన్నే సేవిస్తూ ఉన్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. పైన తెలిపిన దైవీ ప్రకృతి కలవారు ఎల్లప్పుడూ నన్ను కూర్చి కీర్తించుచు దృఢవర్తనిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నాయందు చిత్తముంచిన వారులై నన్ను సేవిస్తూ ఉన్నారు. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముచే పూజించుచున్నవారై తానే బ్రహ్మమును అద్వైత భావములోను, ఇంకా కొందరు బ్రహ్మము వివిధ దేవతాది రూపములనున్నది, ఆ దేవతలలో నేనొకరిని సేవిస్తూ ఉన్నాను. దైవ భావనతోనూ ఇట్లా అనేక విధములుగా లేక వివిధ రూపములను నన్ను ఉపాసించుచూ ఉన్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాద్యం అహమగ్నిరహం హుతం. అగ్ని, ష్టోమాది రూప
క్రతువు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్నిని నేనే, హోమకర్మమును నేనే. పితాహమస్య జగతో మాతా దాత పితామహ, వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. జగత్తునకు నేనే తండ్రిని, నేనే తల్లిని, సంరక్షుడను లేక కర్మఫల ప్రదాతను, తాతను, మరియు తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములు నేనే అయి ఉన్నాను. గతిర్భత్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, ప్రభా ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. పరమ లక్ష్యమును భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణు మందదగిన వాడును, హితమనర్చువాడును, సృష్టి స్థితి లయకర్తను, నిక్షేపమును, నాశరహితమైన బీజమును, మూల కారణమును నేనే అయి ఉన్నాను. తపామ్యహమహం వర్షం నిగృహ్య మృత్యుజామి చ, అమృతం చైవ మృత్యుచ్చ సదసత్యాహమర్జున. అర్జున, నేను సూర్యకిరణములచే తప్పింపజేయుచున్నాను, మరియు వర్షమును కురిపించుచున్నాను, వర్షమును నిలువుదల చేయుచు ఉన్నాను. మరణ రహిత్యమును, మోక్షమును, మరణమును నేనే. అట్లే సద్వస్తువును అసద్వస్తువును నేనే అయి ఉన్నాను. త్రైవిద్యమాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం పార్థయంతే, తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. 3 వేదములు అధ్యయనము చేసిన వారును, కర్మకాండను సకామ భావముతో ఆచరించు వారును, సోమపానము గావించిన వారును, పాపకల్మషము తొలగిన వారు నగు మనుజులు యజ్ఞముచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. వారు మరణానంతరము పుణ్యఫలముగు దేవేంద్ర లోకమును పొంది అట్టి స్వర్గమందు దివ్యములగు దేవ భోగములను అనుభవిస్తూ ఉన్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. వారు అట్టి స్వర్గాభిలాషులు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యమును క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించి ఉన్నారు. ఈ ప్రకారముగా సకామముగా వేదోక్త కర్మలను అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకడ పోకడలను, జనన మరణములను పొందుచూ ఉన్నారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఈ ఎడతెగక ధ్యానించుచుందురో, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉండునట్టి వారి యొక్క యోగక్షేమలను నేనే వహిస్తూ ఉన్నాను. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా, తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి కలవారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచుందురో, వారును నన్నే ఆ విధిపూర్వకంగా క్రమము తప్పి ఆరాధించుచున్న వారగుదురు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ, నతు మామభిజానంతి తత్వేన తస్యవంతి తే. ఎందుకంటే సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును, యజమానుడును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు, పునర్జన్మను పొందుచూ ఉన్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా, భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యోజనోపి మాం. దేవతలను ఆరాధించువారు, దేవతలను పితృదేవతలను ఆరాధించువారు,
పితృదేవతలను భూతములను ఆరాధించువారు, భూతములను నన్ను ఆరాధించువారు నన్నే పొందుచూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవడు నాకు భక్తితో ఆకును గాని, పువ్వును గాని, పండును గాని, జలమును గాని సమర్పిస్తూ ఉన్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరుని యొక్క లేక పరమాత్మ యత్నశీలిని యొక్క భక్తిపూర్వకంగా నసంగబడిన నా పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుచూ ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవేది చేసినను, తినినను, హోమం అనిర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్యపాపములు ఫలములుగా గల కర్మబంధముల నుండి నీవు విడువబడగలవు. అట్లు విడువబడిన వాడవై నన్ను పొందగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగిన వాడు గాని మరి ఒకడు ఇష్టుడు గాని ఎవడూ లేరు. ఎవరు నన్ను భక్తితో సేవింతురో వారు నాయందును, నేను వారి యందును ఉందును. అపి చేతు దురాచారో భజతే మామనన్యభాకు సాధురేవ సమంతవ్యః సమ్యగ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి కలవాడై ఇతరమగు దేని యందును భక్తి నుంచక ఆశ్రయింపక నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే శ్రేష్ఠుడనియే తలంపబడిదగిన వాడు. ఎందుకంటే అతను స్థిరమైన ఉత్తమమైన మనో నిశ్చయము కలవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి కలవాడగుచూ ఉన్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచూ ఉన్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అర్జున, ఎవరు పాపజన్మము నీచ జన్మము కలవారయ్యుందురో వారును స్త్రీలను వైశ్యులను అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని మోక్షమును నిశ్చయముగా పొందుచూ ఉన్నారు. కిం పునర్బ్రహ్మణాః పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమునకు భక్తులకు రాజర్షుల విషయమునకు మరల చెప్పనేలా. భగవదాశ్రముచే వారును తప్పక ముక్తిని పొందుదురని భావము. కావున అశాశ్వతమైనట్టి ఈ లోకమును పొంది ఉన్న నీవు నన్ను భజింపుము. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే మనస్సు కలవాడవును, నా భక్తుడువను, నన్నే పూజించేవాడవును అగుము. నన్నే నమస్కరింపుము. ఈ ప్రకారముగా చిత్తమును నాయన్నే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడనై తుదకు నన్నే పొందగలవు. ఓం శ్రీతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ
नवमोऽध्यायः। हरिः ओं तत्सत्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः। विभूतियोगः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय వక్ష్యామి హితకామ్యయ. గొప్ప బాహువులు గల అర్జున, నా మాటలు విని సంతరించుచున్న నీకు హితమును కలుగు చేయి ఉద్దేశముతో మరల శ్రేష్టమగు వాక్యమును నీకు చెప్పబోచున్నాను, దానిని వినుము. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః. అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. నా యొక్క ఉత్పత్తిని, అవతార రహస్యమును లేక ప్రభావమును దేవగణములు ఎరుగవు, మహర్షులను ఎరుగరు. ఏలయనిన నేను దేవతలకు మహర్షులకును సర్వవిధముల మొదటివాడును, కారణభూతుడను కదా. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టకలేని వాడుగను, అనాది రూపునిగను, సమస్త లోకములకు నియామకుడుగను తెలుసుకొనుచు ఉన్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడిపడుచు ఉన్నాడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమస్యమః. సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, ఉత్పత్తి, నాశము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానా విధములకు గుణములను నా వలనే కలుగుచున్నవి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజా. లోకమునంది ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులను, సనకాదులైన 4 దేవఋషులను, మనువులు 10 నలుగురును నా యొక్క భావము దైవభావము గలవారై నా యొక్క మనస్సంకల్పం వల్లనే పుట్టిరి. ఏతాం విభూతిం యోగంచ మమయో వేతి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా యొక్క విభూతిని, ఐశ్వర్యమును, విస్తారమును, యోగమును, అలౌకిక శక్తిని ఎవడు యథార్థముగా తెలుసుకొనుచున్నాడు, ఈ విషయమున సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేను సమస్త జగత్తుకును ఉత్పత్తి కారణమైన వాడను, నా వలన ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తి భావముతో కూడిన వారై నన్ను భజిస్తూ ఉన్నారు. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతి మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వారు నాయందు మనసు కలవారును, నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు కలవారును, లేక నా ఎడల ప్రాణము నర్పించిన వారును అయి నన్ను కూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూను సంతృప్తిని, ఆనందమును పొందుచూ ఉన్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే.
ఎల్లప్పుడూ నాయందు మనస్సు గలవారై ప్రీతితో నన్ను భజించునట్టి వారికి దేనిచేవారు నన్ను పొందగలరు. అట్టి జ్ఞానయోగమును ఆత్మానాత్మ వివేచన శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారలకు అట్టి భక్తులకు దయచూపుట కొరకు నేనే వారి అంతఃకరణునందు నిలచి ప్రకాశమానముగా జ్ఞానదీపము చేత అజ్ఞానజన్యముగు అంధకారమును నశింపచేయుచు ఉన్నాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. కృష్ణ, మీరీ పరబ్రహ్మ స్వరూపులు, పరంధాముడవు, పరమ పదస్వరూపులు, లేక గొప్ప తేజస్వరూపులు, పరమ మార్గములు మిమ్ము నిత్యులుగాను ప్రకాశ స్వరూపులుగాను పరమ పురుషులుగాను ఆది దేవులుగాను జన్మరహితులుగాను సర్వ వ్యాపకులుగాను ఋషులందరూ దేవర్షిగు నారదుడును అసితుడును దేవలుడును వ్యాధవ్యాస మహర్షియు చెప్పబడుచు ఉన్నారు. స్వయముగా మీరును ఆ ప్రకారమే నిన్ను గూర్చి నాకు చెప్పుచూ ఉన్నారు. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవా నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవా. ఓ కృష్ణ, దేనిని మీరు నాకు చెప్పుచూ ఉన్నారో అది అంతయు సత్యమని నేను తలంచుతూ ఉన్నాను. ఓ భగవంతుడా, నీ యొక్క నిజస్వరూపమును దేవతలు గాని అమరులు గాని ఎరంగజాలరు కదా. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్ప్రతే. ఓ పురుష శ్రేష్ఠ, సమస్త ప్రాణులు సృష్టికర్త, సకల జీవులు నియామక దేవతలకు దేవుడా జగన్నాథ, మిమ్ము మీరే ఎరుగుదురు. మీ స్వరూపం ఇతరులకు దుర్గాహ్యమని భావము. వక్తుమర్హస్య శేషేన దివ్యాహ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వాం వాప్యతిష్టసి. కావున ఏ విభూతులచే మహత్త విస్తారముచే మీరు లోకములన్నింటినీ వ్యాపించి ఉన్నారో అట్టి దివ్యములకు మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురు. కథం విద్యామహం యోగి స్థాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చించోసి భగవన్మయా. యోగేశ్వర, నేను ఎల్లప్పుడూ ఏ ప్రకారముగా ధ్యానిస్తూ మిమ్మల్ని తెలుసుకొనుచున్నానో భగవంతుడా, ఏ ఏ వస్తువులందు మిమ్మల్ని నేను ధ్యానించవలెను. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కమే తృప్తిర్హి. ఓకే మాస్టర్స్, ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.